విపక్షాల ఆందోళనతో ఎస్ఐఆర్ పై లోక్సభలో చర్చకు కేంద్రం అంగీకరించింది. ఈ నెల 9వ తేదీన లోక్సభలో 10 గంటల పాటు చర్చ జరుగుతుంది. 8వ తేదీన వందే మాతరంపై జరిగే చర్చలో ప్రధాని మోదీ పాల్గొంటారు. పార్లమెంట్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ పై చర్చకు కేంద్రం అంగీకరించింది. వచ్చే మంగళవారం లోక్సభలో ఎస్ఐఆర్ పై చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 10 గంటల పాటు చర్చ జరుగుతోంది. వందే మాతర గీతంపై కూడా వచ్చే సోమవారం పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది. చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొంటారు. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. విపక్ష నేతలు మాత్రం తొలుత ఎస్ఐఆర్ పై చర్చకు పట్టుబట్టారు. అయితే వందే మాతరం పై చర్చ తర్వాత ఎస్ఐఆర్ పై చర్చ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. चैम्बर में ऑल पार्टी फ्लोर लीडर्स का मीटिंग अच्छी तरह से हुई है और हम इस बात पे सहमति हो पाया है कि मंडे को लोकसभा में वंदे मातरम के 150 साल पूरे होने पर हम विशेष चर्चा करेंगे। उसके बाद ट्यूसडे को मंगलवार को लोकसभा में इलेक्शन रिफॉर्म्स को लेकर के हम दिन भर चर्चा करेंगे। కేంద్ర ఎన్నికల సంఘం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. బెంగాల్లో 40 మంది బిఎల్ఓలు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎస్ఐఆర్ ప్రక్రియను వాయిదా వేయాలని టీఎంసీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. వరుసగా రెండో పార్లమెంట్ ఉభయ సభలో ఎస్ఐఆర్ పై చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టాయి. हाँ, आज बीएससी की बैठक में और सर्वदलीय बैठक जो हुई है उस बैठक में लगभग सहमति बन गई है और इस बात पर चर्चा होगी कि चुनाव के सुधार से लेके जो समस्याएं चल रही हैं, एसआईआर से लेके बीएलओस की जो समय से लेके तमाम जो समस्याएं उस पर व्यापक चर्चा का एक फैसला हुआ है सदन में। విపక్షాల ఆందోళన కారణంగా లోక్సభలో వరుసగా 2 రోజుల పాటు ఎలాంటి చర్చ జరగలేదు. దీంతో స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.